కొన్ని సంఘటనలు జరిగినప్పటి నుండి డిపెండెన్సీ చాలా ఎక్కువగా ఉందనే భావన ఇప్పుడు బలంగా అనిపిస్తున్నాయి. డిపెండెన్సీ అంటే మీరు ఇక్కడ నిలబడి ఉన్నారు, మీరు వీళ్లపై ఇలా వాలిపోవడం, అప్పుడు చెప్పండి ఐఎమ్ డిపెండెంట్ ఆన్ యూ అని. ఐఎమ్ డిపెండెంట్ ఆన్ యూ, సరేనా? మీరు ఇలా లీన్ అవ్వండి, ఐఎమ్ డిపెండెంట్ ఆన్ యూ. ఎవరైనా సహిస్తారా? ఏదైనా ఒక డీల్ ఉంటేనే సహిస్తారు. అందుకని డిపెండెన్సీ అనేది డిజీజ్ కాదు, దుర్ఘటన కాదు, అనుకోకుండా జరిగిన ర్యాండమ్ ఈవెంట్ కూడా కాదు. ఈ డిపెండెన్సీ అంటే నేను నిన్ను ఆశ్రయించి నీ మీద భారం వేసినట్టు పూర్తిగా డిపెండెంట్ అయిపోవడం, నువ్వే నన్ను భరించాలి అన్నట్టు. నువ్వు నన్ను భరించు, దానికి బదులుగా అవును నేను నీకు ఫలానా వస్తువిస్తాను అని. కాబట్టి డిపెండెన్సీ అనేది ఒక వ్యాపారం. లేకపోతే ఎవరినైనా తమపై ఫ్రీగా డిపెండెన్సీ ఎందుకు చేస్తారు? మీరు మీ డిపెండెన్సీలు చాలా ఉన్నాయి అని అన్నారంటే మీరు ఎవరిపైనో ఆధారపడి ఉన్నారు అని అర్థం. అలాంటప్పుడు మీ దగ్గర కూడా వారికి తిరిగి ఇవ్వడానికి చాలా ఉందని అర్థం. ఇంకా మీ డిపెండెన్సీని వారు భరించేంతగా మీరు వారికి తిరిగి ఇవ్వగలిగినప్పుడు వాళ్ళకి ఇచ్చే బదులు మీది మీరే ఇచ్చుకోండి కదా. మీది మీకే ఇచ్చుకుంటే దాని నుండి మీకు మెరుగైన ROI అయినా లభిస్తుంది. చూడండి, ప్రపంచంలో ఫ్రీలాన్సర్స్ ఏవీ ఉండవు. ఎవరిపైనైనా డిపెండెంట్ అయితే మీ నుండి ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటారు. మీరు ఎంత ఇస్తున్నారో అదంతా మీకే ఇచ్చుకోండి, దాని నుండి మెరుగైన ఫలితం ఉంటుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ మీపైనే పెట్టుకోండి, ప్రతి నెలా వాళ్లకి ఇచ్చే బదులు.